ఇప్పుడు మీకు వాట్సాప్లో ఎవరన్నా ఫొటోస్ పంపించినా వీడియోస్ పంపించినా మీరు దాన్ని క్లిక్ అయితే చేసి చూస్తారు. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కూడా మీకు మళ్ళీ కనబడుతుంది అనమాట. అంటే 2 సార్లు వాట్సాప్లో చూడొచ్చు, అంతేకాకుండా గ్యాలరీలో కూడా కనబడుతుంది. గ్యాలరీలో కనబడితే ఏంటిది ప్రాబ్లము అంటే మీ మొబైల్ స్టోరేజ్ అనేది తీసుకొని అది గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఇట్లా సేవ్ అయింది ఏం చేస్తుంది, మీ ఫోన్ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ చేస్తుంది. మీరు తర్వాత వేరే వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలన్నా చూడాలన్నా చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. సో ఆ డౌన్లోడింగ్ ప్రాసెస్ని ఎట్లా ఆఫ్ చేయాలి, డైరెక్ట్ ఆటో సేవ్ అనేది మన గ్యాలరీలో కాకుండా ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉంటుంది, ఇక స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇక్కడ నార్మల్గా నేను వాట్సాప్లోనే ఒక వీడియో అనేది చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ మన గ్యాలరీని అయితే కనబడుతుంది, డబల్ కనబడుతుంది. దాన్ని ఎట్లా ఆఫ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఆ నంబర్ కానీ లేకపోతే ఆ కాంటాక్ట్ సేవ్డ్ నంబర్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ టాప్లో కనబడుతుంది కదా మనకు నార్మల్గా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే కింద మీకు మీడియా విజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇదేమైతుంది అంటే బై డిఫాల్ట్ గా అందరికి ఆన్ అయితే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసి డైరెక్ట్ మన గ్యాలరీలో సేవ్ కానీ ఆప్షన్ అనేది డిఫాల్ట్ గా ఆన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎట్లా ఆఫ్ చేసుకోవాలి, సింపుల్ గా ఇక్కడ నో అని చెప్పేసి కనబడుతుంది కదా థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ వాట్సాప్ లోనే చూడొచ్చు వీడియో కానీ ఫోటో కానీ, అంతేగాని మన గ్యాలరీలో అయితే సేవ్ కాదనమాట. మీరు కావాలనుకుంటే అదే ఫోటో మీకు గ్యాలరీలో కావాలి అనుకుంటే ఏదైనా పర్టికులర్ ఫోటో ఉంటుందో, ఫోటో కానీ వీడియో కానీ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్ గ్యాలరీలో కూడా సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. అంతేగాని ఈ విధంగా డిఫాల్ట్ పర్మిషన్ ఇస్తే అడ్డమైన ప్రతి ఒక్క వీడియో మన ఫోన్ లోనే సేవ్ అయితే అవుతుంది అనమాట. దాని వల్ల మీ స్టోరేజ్ అనేది బొక్కనైతే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్రైవసీ సెట్టింగ్ కూడా చెప్తాను అనమాట. చాటింగ్ సంబంధించి మీ చాటింగ్ అన్ని సెక్యూర్ గా ఉండాలి అంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడనే మీరు కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్ వరకు అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి ఈ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో మనకు 3 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాంట్ సేవ్ మీడియా టు దేర్ డివైస్ గ్యాలరీ ఆటోమేటికల్లీ, కాంట్ ఆస్క్ మెటా ఏఐ క్వశ్చన్స్ ఆర్ టు క్రియేట్ ఇమేజెస్ ఆర్ సమ్మరీస్ ఇన్ దిస్ చాట్, కాంట్ ఎక్స్పోర్ట్ ది చాట్ అని చెప్పేసి. సో ఈ విధంగా వాళ్ళు మన చాట్ని ఏ విధంగానైనా ఎక్స్పోర్ట్ అనేది చేయలేరు, వేరే వాళ్ళకి షేర్ చేయలేరు మన చాటింగ్. అంతేకాకుండా మనం పంపించిన ఫోటోలు వాళ్ళు సేవ్ అనేది చేసుకోలేరు. అంతేకాకుండా మెటా ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాడి మనం ఎటువంటి ఏం చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి వాళ్ళకి తెలియనియకుండా అయితే ఇవ్వచ్చు అనమాట ఈ సెట్టింగ్ వాడి. సో కింద కనబడుతుంది కదా ఆ చాట్, సో కింద కనబడుతుంది కదా అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ప్రొటెక్టెడ్ గా చాటింగ్ అనేది చేయొచ్చు ఎవరైతే పర్సన్ ఉన్నారో. ఇట్లే మీరు పర్సన్ టు పర్సన్ అనేది కంప్లీట్ గా చేసుకుని ఉండాలి, లేకపోతే మీ చాట్స్ అనేవి వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు కాబట్టి సో అట్లనైతే మీరు ప్రతి ఒక్క దానికి అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. అంతేకాకుండా కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దాన్ని క్లారిఫై అయితే చేస్తాను అన్నమాట. బాయ్ బాయ్.